ఉదయకాల వాక్య వెలుగుని జీవితాన్ని నెమ్మది కలిగిన ఈ ఆధ్యాత్మిక వాగ్దానం ద్వారా మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సంఘం గమనించండి, ఈరోజు శుక్రవారం కదండి. శుక్రవారపు దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నేనే నీకు సహాయము చేయవాడును. యెషయా గ్రంథము 41 అధ్యాయం 12వ వచనం. దయచేసి గమనించండి. కష్టాలతో కొనసాగుతున్న ఈ యొక్క అంధకారపు జీవితంలో మనకు ఎవరు సహాయం చేయరండి. మనము సహాయం కొరకు ఎవరిని మీరు ఆదరించినా ఎవరు సహాయం చేయరండి. దయచేసి గమనించినట్లయితే కొన్ని సంవత్సరాల కిందట దావీదు రాజు గారు ఒక ఆయన ఉండేవాడట. ఆయన పెద్ద రాజు. ఏమంటే రాజు తలుచుకుంటే దేశంలో ఏదైనా కొదువు ఉంటుందండి? దేశంలో ఏదైనా కొదువు ఉంటుందా? కానీ దేశంలో కొదువు నిమిత్తం వేరే రాజుల్ని లేదా మీకు అర్థం అవడానికి మన దేశ పిఎంకి మన దేశంలో కొన్ని కొరతలు ఏర్పడి ఆ దేశ పిఎం మరొక కొన్ని దేశ పిఎంలతో నాకు సహాయం కావాలని అడుగుతున్నాడు. కానీ ఎవరు కూడా సహాయం ఇవ్వట్లేదట. అప్పుడు ఆ దావీదు రాజు ఏం చేశాడట, అడవిలోకి వెళ్ళిపోయి కొండల తట్టు తిరుగుతూ అడుగు తట్టు తిరుగుతూ నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని చూస్తున్న సందర్భంలో ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుందంట. అలాగే యెషయా గారు కూడా స్వరం వినిపించిందంట. ఏమని తెలుసా? నేనే నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. దయచేసి గమనించండి, నీవు నడుస్తున్న ఈ జీవితయాత్రలు ఎవరు నీకు సహాయం ఉండరు. కాబట్టి నీకు సహాయం చేసే ఏకైక సాధకం సర్వాధికారిని యేసయ్యే. నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థన చేస్తావా? పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మా రక్షక నీకు వందనాలు. సర్వాధికారిని యేసయ్య నీకు స్తోత్రాలు. ఎవరైతే సహాయం కొరకు ఏదో చూస్తున్నారో, దేని నిమిత్తం సహాయం కొరకు వారు ఉన్నారు, అయా వారికి సహాయం నీవు చేస్తాను వాగ్దానం చేశావు. కాబట్టి మాకు సహాయం దయచేయమని సహాయం కర్త అయిన క్రీస్తు యేసు నామమున ప్రార్థన సమర్పిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు టు ఆల్. త్వరలోనే సహాయం పొందుకోబోతున్నాం. హ్యావ్ ఎ నైస్ డే.